ఎట్లా అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మన దేవుడికి అనేక వేల నామాలు ఉన్నాయి కదండి. ఆ వేల నామాలలో యెహోవా దూత అనేది కూడా ఒక నామము. ఆయన యెహోవా దూత అని ఒక నామము చేత పిలువబడ్డాడు. ఆ నామాన్ని ధరించుకొని కొంతమంది భక్తులను ఆయన దర్శించినట్టుగా లేఖనము తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు యెహోవా దూత భక్తుల దగ్గరికి వచ్చిన సందర్భాలు అనేకం బైబిల్లో ఉన్నాయి కదా. మరి ఆ సందర్భాల్లో మరి దేవదూత వచ్చి దర్శించిందా భక్తులను, లేకపోతే యెహోవా దూత అనే నామమును ధరించుకొని ఉన్న సాక్షాత్తు భగవంతుడే దర్శించాడా? మనకు ఎట్లా తెలుస్తుందంటే, అక్కడ సందర్భాన్ని మనం పరిశీలించవలసి ఉన్నది. అయితే అక్కడ జరిగిన కార్యక్రమం ఆధారంగా అక్కడ వచ్చిన వ్యక్తి యొక్క గుణగణాలను అంచనా వేసి దూత వచ్చిందా, లేకపోతే దూతనామము కలిగిన సాక్షాత్తు దేవుడు వచ్చాడా అనేది మనము తెలుసుకోవాలి. ఇప్పుడు అట్లా మనం తెలుసుకోవడానికి ఒక 5 సందర్భాలని మీ ముందు ఉంచే ప్రయత్నం